ఈ లోక దృష్టిలో ఆయన కంటే నేను 1000 రెట్లు గొప్పవాణ్ణి. యు నో దట్? ఇంత ఘోరంగా ఎలా మాట్లాడుతున్నావు సూర్య? దెబ్బతిన్న మనిషిని ఇంకా హింసించడం శాడిజం. నువ్వు అసలు మానవత్వం లేకుండా ఎలా బిహేవ్ చేస్తున్నావు? అదే ఆ పాయింట్కే వస్తున్నాను. మానవత్వం అంటే ఏమిటో మీ నాన్న నాకు చాలా సంవత్సరాల క్రితమే చూపించాడు. ఇప్పుడు నువ్వు మళ్ళీ నేర్పించక్కర్లేదు. అంటే ఇప్పుడు ఆయన పరిస్థితిని ఎంజాయ్ చేస్తున్నావు నువ్వు? 100% ఎంజాయ్ చేస్తున్నా. ఏ ప్రిస్టేజ్ చూపించి ఆయన నా జీవితంలో ఆనందాన్ని దూరం చేశాడు. ఆ ఆనందం, ఆ ప్రిస్టేజ్ ఆయనకు దూరం అయ్యాయి. ఇందాకన్నావే సాడిస్టిక్ ఆనందం అని. ఎస్ ఎస్, అదే నా ఆనందం. నాకే కాదు పల్లవి, నాలా ఏ పాపం చేయకుండా 8 ఏళ్ళు జీవితాన్ని పోగొట్టుకున్న ఎవరికైనా అదే సాడిస్టిక్ నేచర్ వస్తుంది, వచ్చి తీరుతుంది. చాలా చాలా దారుణంగా మాట్లాడుతున్నావు సూర్య. ఇంత క్రూయల్గా ఎలా మారావు? మారతాను. ఎందుకో తెలుసా? నేను పోగొట్టుకున్న ప్రేమ అంతకంటే విలువైంది. ఏయ్, నువ్వా? నన్ను భయపెడతావా? నేను కొట్టాలి. పనిలో ఉన్నారా? అదేం లేదండి, కూర్చోండి. బాగుంది. ఏంటి అల్లరి? ఇది వాళ్ళ తాతయ్య గారి రూమే కదండి, చేయనివ్వండి. మీరు నాకు సాయం చేయాలి. నేనా? మీరే. వీళ్ళ ప్రోగ్రెస్ కార్డ్స్ చూశాను. మొత్తం అన్ని సబ్జెక్ట్స్లోనూ బి గ్రేడ్. ఇక మ్యాథ్స్ అయితే ఏకంగా సీనే. అది తమ్ముడిది, నాకు మ్యాథ్స్ లో ఎప్పుడు బిఏ. సిగ్గులేదు ఆ మాట అనడానికి? ఇదండి విషయం. వీళ్ళ క్లాస్ టీచర్ మొన్న పిలిచి ఇలా అయితే చాలా కష్టం అంది. ఇక ట్యూషన్ టీచర్ అంటారా, నా వల్ల కాదంటూ చేతులెత్తేసింది. నాకింటి పనులతో తీరుకుండదు. ఇక వీళ్ళ నాన్నగారికంటారా, అసలు వీళ్ళు ఏ క్లాస్ చదువుతున్నారో కూడా గుర్తుండదు. అవును, సందేశేడి? ఇదిగో ఇదే వాణ్ణి కింద పడేసింది. ముఖానికి దెబ్బ తగిలితే వాళ్ళ నాన్నగారు హాస్పిటల్కి తీసుకెళ్లారు. అయ్యయ్యో, నాకు చెప్పనే లేదే. చిన్నగాయమేలేండి, అందుకే చెప్పలేదు. ఇదిగో ఇలా అల్లరి చేస్తున్నారనే వీళ్ళని మీ దగ్గరికి తీసుకొచ్చాను. మీరు ఎలాగైనా వీలు చూసుకుని వీళ్ళకి కాస్త చదువు చెప్పాలి. ష్యూర్, నాకేం అభ్యంతరం లేదు. మరి నాకు లేదు. అవును మేఘనా, లాస్ట్ టైం నీకన్నిట్లో ఫస్ట్ వచ్చింది కదా. అప్పుడు మా టీచర్ బాగా చెప్పేది, ఇప్పుడు సరిగ్గా చెప్పటం లేదు. ఇది పరిస్థితి. మీరు టీచరే కాబట్టి కాస్త ఇబ్బంది అనుకున్నా వీలు చూసుకుని వీళ్ళకి చదువు చెప్పాలి. భలేవారే, ఇది మీరు నాకిస్తున్న వరం అనుకుంటాను.
చెప్పాను కదా, పిల్లలంటే నాకిష్టమని. మీరేం వర్రీ అవ్వకండి, నేను చూసుకుంటాను కదా. చదువనేది ఆటపాటల్లా ఉండాలి. అప్పుడే వీళ్ళు కూడా ఇష్టపడతారు. థ్యాంక్ యూ సో మచ్. అయ్యయ్యో, అదేంటండి, ఈ మాత్రానికే. మిమ్మల్ని అనవసరంగా అపార్థం చేసుకున్నాను. మీరేమిటన్నది ఇప్పుడే అర్థమైంది. ఐఎమ్ సో సారీ. ఏమిటి, నువ్విక్కడే ఉంటావా? నేను ఇక్కడే ఉంటాను. మేమిద్దరం హోంవర్క్ చేసుకుంటాం. హోంవర్క్ మనిద్దరం చేయడం కాదు, నువ్వు చేస్తే నేను చూస్తాను. నేనొస్తాను. తూనీగా తూనీగా ఎందాక అయ్యో. పరిగెడతావే రావే నా వంక. ఏయ్, ఏంటిది? కూర్చో కూర్చో. నువ్వే అన్నావుగా చదువంటే ఆట పాట అని. ఓహో, ముందు చదువు, తర్వాత ఆటపాట. మ్యాథమెటిక్స్ తీ. ఈ ప్రాబ్లంని ఎలా సాల్వ్ చేయాలి అంటే, సరే వెళ్ళు. ఏ అటు కాదు, ఇటు. రా ప్రశాంత్, కూర్చో. రంగానే చేసిన తప్పుకి మీరెందుకు నాన్నగారు బాధపడ్డాం? బాధపడకుండా ఎలా ఉండమంటావు ప్రశాంత్? జరిగింది నష్టం కాదు, విధ్వంసం. కాదంటం లేదు, కానీ జరిగిన నష్టాన్ని మీ రాజీనామాతో ఆల్రెడీ పూడ్చారు. మీ నైతిక విలువలను ఆదర్శంగా తీసుకోవాలని అందరూ అనుకునేలా చేశారు. ఇప్పుడేం చేసినా గాయానికి మందు రాసుకున్నట్టే కదా. క్షమించండి, అన్నయ్య చేసిన తప్పుకి మీరెలా బాధ్యులవుతారు? తప్పు చేసేటప్పుడు మాత్రమే అది రంగాది, చేశాక అది మొత్తం కుటుంబానిది. అందరం బాధ్యత తీసుకోవాలి. అందుకే అందరి తరఫున నేను తీసుకున్నాను. బాధ్యత అంటే జరిగిన తప్పుని ఒప్పుకోవడమే కాదు కదా, ఆ తప్పు ఎందుకు జరిగిందో తెలుసుకోవడం కూడా కదా నాన్నగారు. క్షమించండి, మీరు అన్నయ్యతో మాట్లాడడం మానకుండా ఉంటే బాగుండేదని నా అభిప్రాయం. కనీసం ఎందుకు ఇలా చేసావని అడుగుండాల్సింది. అడిగితే ఆ పనులు చేయకుండా ఆపేస్తాడా? ఆ నమ్మకం నీకుందా? మళ్ళీ చేయడానికి భయపడతాడు కదా. తన బిడ్డలకు బుద్ధి చెప్పాల్సిన వయస్సు వాడిది. నేను భయపెట్టాలా? అయినా ఈ ప్రయత్నాలు చేసి చేసి అలసిపోయాను. అలాగని వదిలేసి ఉండగలరా? మరి ఏం చేయమంటావు? ఏం చెయ్యాలని నీ ఉద్దేశం? జడ్జిగా మాత్రమే మీరు రాజీనామా చేశారు, తండ్రిగా కాదు.
గుడి చాలా బాగుంది కదూ, చాలా ప్రశాంతంగా ఉంది. అవును, అందుకే ఎప్పుడు గుడికి రావాలన్నా ఇక్కడికే వస్తాను. మల్లిక, ఇది కొంచెం పట్టుకో. నేను వెళ్ళి అర్చనకి టికెట్లు తీసుకొస్తాను. అయ్యో, ఈ మాత్రం దానికి మీరెందుకండి, నేనే వెళ్ళి తీసుకొస్తాను. అర్చన టికెట్ ఒకటి ఇవ్వండి. ఇదిగోండి. శ్రీరామాయ నమః. ఓం రామభద్రాయ నమః. ఓం రామచంద్రాయ నమః. ఓం రాజీవలోచనాయ నమః. ఓం రఘుపంగవే నమః. ఓం జైత్రాయ నమః. ఓం జదామిత్రాయ నమః. ఓం జనార్దనాయ నమః. ఓం శ్రీ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్నమస్స పరివారస్య శ్రీ సీతారామచంద్రస్వామినే నమః. నానావిధ పరిమళ పత్ర పుష్పాన్ని పూజేహం సమర్పయామి. ఏమ్మా, బాగున్నావా? బాగున్నాను. ఈవిడెవరు? రాజశేఖరం గారి భార్య, మా అత్తగారు. శుభం. ఆపదామపహక్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తుతనోజాయ సార్వభౌమాయ మంగళం. మంగళాశాసన పరే మధాచార్య పరోగమే సర్వేస్య పూర్వే ఆచార్యే. హారతి తీసుకోండి అమ్మా. కదాపనశంకరదాంగకల్పకధ్వజారవిందాంకుశమధ్వలాంఛనం త్రివిక్రమత్వచ్చరణాంబుజద్వయం మదీయమూర్ధనాన్నమలంకరిష్యతే. స్వామి, ఏకాదశి ఎప్పుడు? ఇంకా 5 రోజులుందమ్మా. దేనికి? సహస్రనామార్చన చేయించుదామని. కౌంటర్లో మీ ఫోన్ నెంబరు అడ్రస్ ఇవ్వండి. అయితే నేను ఫోన్ నంబరు అడ్రస్ ఇచ్చేసి వస్తాను. ఏమండి, చెప్పండి. ఏకాదశి నాడు సహస్రనామార్చన చేయించాలి. మీ అడ్రస్ చెప్పండి. మల్లిక, వైఫ్ ఆఫ్ జస్టిస్ రాజశేఖరం, ప్లాట్ నంబర్ 12-14-53, రోడ్ నంబర్ 7, జూబ్లీ హిల్స్. ఫోన్ నంబర్ కూడా రాసుకోండి, 2354-7261. ఓకే, థ్యాంక్స్ అండి. అడ్రస్, ఫోన్ నంబర్ ఇచ్చేశాను. వస్తామండి. మంచిదమ్మా. ఇదేంటి సడన్ గా? వచ్చేటప్పుడైనా చెప్పచ్చుగా. వచ్చిన తర్వాత చూసి ఇంకా సంతోషిస్తారని. చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్స్. మల్లిక, ప్లాట్ నంబర్ 12-14-53, రోడ్ నంబర్ 7, జూబ్లీ హిల్స్. ఫోన్ నంబర్ కూడా రాసుకోండి, 2354-7261.
ఎవరు వాళ్ళు? కూర్చో. చెప్పు. నిన్నీ కేస్ హ్యాండిల్ చేయమని ఎవరు చెప్పారు? నాకు తెలియదు నాన్నగారు. ఓ జర్నలిస్ట్ ఉన్నాడు, అతనే వాళ్ళని నా దగ్గరికి తీసుకొచ్చాడు. వాళ్ళని నీ దగ్గరికి తీసుకురావడం కాదు, ఈ ఇంటికి ప్రేత కళ తెచ్చారు. అసలు నీకిది తప్పనిపించలేదా? ఇప్పుడు అనిపిస్తోంది నాన్నగారు. కానీ నా మనసులో అప్పుడుందొకటే, గెలుపు. ఒక్క కేసన్నా గెలవాలనుకున్నాను. రాజశేఖరం కొడుకుని అనిపించుకోవాలనుకున్నాను. ఫలితం నువ్వు గెలవడం కాదు, నన్ను ఓడిపోయేలా చేశావు. సరే వదిలే. నాకు తెలిసినంతవరకు నీకిలాంటి క్రిమినల్ మైండ్ లేదు. ఎవరు వాళ్ళు? నీకీ ఐడియా ఇచ్చిన వాళ్ళెవరు? ఎవరు లేరు నాన్నగారు. రంగా, నిజం చెప్పు. నిజం నాన్నగారు, ఇందులో ఎవరి ప్రమేయం లేదు. ఇది నా బ్యాడ్ లక్ అంతే. ఆ ఒక్క మాటతో మళ్ళీ నేను మాట్లాడకుండా చేసావు కదరా. రంగా, నిన్నటి రోజుని నేను జీవితాంతం తలుచుకుని బాధపడాలి. కాని నువ్వు నిన్నటి రోజులాంటి బాధనే జీవితాంతం పడాల్సి ఉంటుంది. ఆ 1 month కూడా వాళ్ళు వదిలేవాళ్ళు కాదు. ఆ ఇంట్లోనే చిన్న స్కూల్ రన్ అవుతున్నట్టుండేది. అవునా? ఇప్పుడే వస్తా. హలో, మల్లిక గారున్నారా? మీరెవరు? ఆవిడతో మాట్లాడాలి. ఉన్నారా? ముందు మీరెవరో చెప్పండి. హలో, హలో, హలో. ఎవరు? తెలీదు. మీరు కావాలట. పేరు చెప్పలేదా? లేదు, చనువుగా అడుగుతున్నాడు. మీకు బాగా కావలసిన వాడు అనుకుంటాను. హలో. మల్లిక? అవునండి. హాయ్, హౌ ఆర్ యూ డార్లింగ్? ప్రేమించే మనిషిని అంత త్వరగా ఎలా మర్చిపోయావు? మల్లిక జీవితం మావయ్య గారి రూంలోంచి
నడి రోడ్డు మీదకి రావాలి. నువ్వు ఏ పని చేయక్కర్లేదు, నేనున్నానుగా, పోషిస్తాను. నిరంజన్, చాలా దగ్గర సంబంధం మాది. ఎవరినైనా ప్రేమించావా?